ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రోజు 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు. అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి, కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు. కానీ మీరు కూడా, నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే, డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు చుట్టము కాదు, వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు. కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు గనక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే. మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరి అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 136 మాధవరావు గారు కూర్చోండి. నెక్స్ట్ మీకు వచ్చినందుకు కూర్చోండి. అరే ఇది మంచి ప్రాక్టీస్ కాదు. వినండి మేడం, ఎందుకంటే మీకే ఉపయోగపడేది సార్. పక్క రాష్ట్రాల్లో ఒక జియో, ఆవిడ ఉపయోగపడి చెప్పదు, ప్రజలకు ఉపయోగపడి ప్రజలకే సార్. జియో పక్క రాష్ట్రాల్లో జియో ఉంది సార్. 2 వీలర్ ఏదైతే సేల్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లైఫ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో 2 హెల్మెట్లు కూడా తీసుకుంటేనే బైక్ అమ్మే రూల్స్ ఉన్నాయి సార్ పక్క రాష్ట్రాల్లో. దయచేసి బైక్ అమ్మేటప్పుడే 2 హెల్మెట్లు, తోలేవాడికి వెనకవాడికి కూడా హెల్మెట్ కంపల్సరీ కొనాలనే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే కొత్తగా కొనుక్కునే వాళ్ళందరికీ హెల్మెట్లు వస్తాయి. రెండోది అధ్యక్ష, గతంలో ఆల్రెడీ బళ్ళు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మీరు 1000 రూపాయలు చలాన్ డబ్బులు తీసుకొని అకౌంట్లో వేసే బదులు ఆ 1000 రూపాయలు 2 హెల్మెట్లు కనుక ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడే ఫైన్కి ఆ 2 హెల్మెట్లు రోజు పెట్టుకొని తిరుగుతారు అధ్యక్ష. హెల్మెట్లు ఇచ్చేది అయిపోతుంది కదా. సాక్షి పేపర్లో ఆర్టికల్ వస్తుంది అధ్యక్ష, మాకు హెల్మెట్లు కూడా ప్రభుత్వం అమ్ముకుంటుంది అని. ఓకే, మీ సూచన తీసుకుంటాము. ఇందాక ఒక ప్రశ్నకి సమాధానం మర్చిపోయిన అధ్యక్ష, 2వ వ్యక్తి హెల్మెట్ పెట్టుకునేది అది కూడా కంపల్సరీ సార్. ఇది ఒక హెల్మెట్ కి డబ్బులు కడితేనే ఇది ప్రాబ్లం వస్తుంది. అందువల్ల కొంచెం ఇది కూడా కంపల్సరీగా 2వ వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, డెఫినెట్ గా పెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 13683 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అధ్యక్ష. బీసీ ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. తిరుమల మాధవరావు అధ్యక్ష, క్లుప్తంగా 2 గంటల అయింది క్వశ్చన్ అవరు. మీరు సూటికాడుగా సింగిల్ సప్లిమెంటరీ. అధ్యక్ష, మంత్రి గారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పారు అధ్యక్ష. మేము అడిగింది 2024-25 మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల గురించి అడిగాం అధ్యక్ష. అసలు లబ్ధిదారులు మీరు గుర్తించారా, ఎంతమంది ఉన్నారు అనేది మేము అడిగింది అధ్యక్ష. పథకం అమలు చేస్తున్నారా లేదనేది సెకండరీ అధ్యక్ష. అసలు లబ్ధిదారులు ఎంతమంది నిరుద్యోగ వృత్తిలో అర్హత ఉన్న వాళ్ళు అడుగుతున్నాం అధ్యక్ష. ఈ విషయంలో గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అధ్యక్ష. రెండోది, తర్వాత